నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనం వచ్చేసి సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న ఒకసారి పిల్లర్ నెంబర్ చెప్తాను, తర్వాత ఫుల్ మ్యాటర్ మీకు చెప్తాను. ఒకసారి పిల్లర్ నెంబర్ B952 నెంబర్ ఉందన్నమాట. 952 పిల్లర్ నెంబర్ వచ్చేసి ఒక్క ఆశ ఒక్క రూపాయికే భోజనం. ఒక్క రూపాయి హైదరాబాదులో ఏమొస్తుంది అసలు? మనం గట్టిగా మాట్లాడితే చాయ్ బిస్కెట్ కూడా రాదు. అలాంటిది కరోనాకి ఇచ్చిన వాళ్ళు గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రూపాయికి భోజనం పెట్టి చాలామంది కడుపు నింపుతున్నారు. మరి ఎందుకు పెట్టారు ఏంటి? ఒక్క రూపాయి ఉన్న రహస్యాలు ఏంటి? హైదరాబాదులో రూపాయి 10 రూపాయలు పెడితేనే 12 రూపాయలు ఛాయ్ ఇక్కడ. అలాంటిది రూపాయికే భోజనం పెడుతున్నారు. మార్నింగ్ టిఫిన్ కూడా ఛాయ్ రూపాయి, తర్వాత నాస్టా రూపాయి అన్నట్టుగా పెడుతున్నారు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎవరికి అంటే వాళ్ళు పెట్టే విధానం కూడా బాగా నచ్చింది నాకు. భోజనం లేక చాలామంది చనిపోతున్నారు, కడుపు ఆ టైంకి అన్నం లేక చాలామంది రోడ్డు మీద చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కడుపు నింపాల ఉద్దేశంతో వాళ్ళు రూపాయి భోజనం పెట్టడం జరిగింది. మరి ఒక్క ఆశ ఏంటి, దాని అనుకున్న రహస్యాలు ఏంటి తెలుసుకుందాం. ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి అక్కడ చాలామంది లైన్ కట్టినట్టుగా అర్థమవుతుంది. ఒకసారి మనం చూద్దాం అక్కడికి వెళ్ళి. మనం చూసాం కరుణా కిచెన్లో చాలా మంది ఫుడ్ తింటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక బాబాయ్ ఇక్కడ తింటున్న ఆటోలో కూర్చొని ఒకసారి అడుగుతాం ఎలా అనిపిస్తుంది ఏంటి. బాబాయ్ నమస్తేనే. నమస్కారం, నా పేరు వీర శివకుమార్. ఎక్కడ ఉంటారు? నేను మారేడుపల్లిలో ఉంటున్నాను. ఎంత ఎంత పెట్టి తీసుకున్నారు ఈ భోజనం? ఇది 1 రూపీలో తీసుకున్నాము. ఇది ఎక్కడ సాధ్యం కాదు, ఎక్కడ కాదు. ఆ చేసిన వాళ్ళకి వాళ్ళ పుణ్యం. ఎందుకంటే మేము సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. నేను 80 మీద ఉంటాను, 82. నేను యోగా మాస్టర్. నేను ఫ్రీగా యోగా నేర్పిస్తుంటే, భజనలు నేర్పిస్తుంటే, సత్సాయి ఆర్గనైజేషన్లో నన్ను వాలంటీర్గా చేసి ఈ వాటర్ క్యాంప్స్ 10 ఏళ్ల కింద మనకి వాటర్ షార్టేజ్ అయింది. కొనుక్కున్నాం మనం వాటర్. గండిపేట ఎండిపోవడము, సాగర్ నుంచి నీళ్లు రాకపోవడం, చాలా ప్రాబ్లంలు అయినాయి. అయితే దీన్ని గ్రిడ్ సిస్టమ్ చేస్తామని పొలిటికల్ వాళ్ళందరూ కలిసి మాట్లాడి, విశ్వేశ్వరరావు అని మంచి ఇంజనీర్ ఉండే, ఆయనను కన్సల్ట్ చేస్తే ఆయన అడ్వైజ్ ఇచ్చాడు, ఈ విధంగా చేయండి. సో ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయనప్పుడు మనకి నాగార్జున సాగర్ డ్యామ్ ఒకటి తయారైంది. అది మొత్తం సౌత్ ఇండియా, మనం మెడ్రాస్ వాళ్ళు ఎంతో మంది దాహంతో చనిపోతుండే. సో వాళ్ళకి మన కెనాల్ అనమాట, ఆంధ్ర కెనాల్ అని పెట్టారు ఒకటి. వాళ్ళకి ఆ వాటర్ పోతుంది అక్కడికి. వాళ్ళందరూ ఎంతో మంది దాన్ని మనకి దీవెనలిస్తున్నారు. మళ్ళీ ఈయన విజయవాడ, ఈ ఫుడ్ మాత్రం ఇంత సన్న బియ్యం ఎక్కడ దొరకవు. 1 రూపాయలు వేయడం. ఒక మనిషి మేము 2 టోకన్లు అంటే కూడా ఇస్తున్నారు. మనిషిని బట్టి తినగలుగుతాడు ఆయన. మీరు చూసుంటారు పెద్దవాళ్ళు. నేను 80 చాలా మంది ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. సో వాళ్ళకి ఇది ఎట్లా ఉంటుంది అంటే అమృతం. 1 రూపీ ఎనీబడి. నేను వస్తుంటా, రెగ్యులర్ గా వస్తుంటా. నేను ఇక్కడ మారేడుపల్లిలో ఉండే కదా, పోతుంటే చేస్తున్నప్పుడు అక్కడ ఆశ అని పెట్టారు. ఆశ అనే వరకు ఎంత 1 రూపీ ఎవరు ఇస్తారు అని అనుకున్నాను. నేను ట్రై చేద్దామని చూస్తే నాకు దొరికింది. సరే, ఒకటి బదులు నేను 2 తినగలుగుతా కనుక నేను 2 తీసుకుంటాను. నాకు కడుపు నిండుతుంది. 2 కూడా ఇస్తారు. అంటే మనం అడిగే బట్టి. ఆయనకు తెలుసు నేను వాటర్ క్యాంప్స్ ఇన్ఛార్జ్ అని, వాలంటరీ సర్వీస్ చేస్తున్నా అనేసి ఆయన నాకు కన్సిడర్ చేస్తాడు అనమాట. నా ఏజ్ ఇప్పుడు 80 దాటి ఉంది. స్టిల్ నేను ఫిట్ ఉన్నా. నేను ఒక 100 మందికి యోగా, భజనలు అన్ని నేర్పించాను. ఎక్కడ మన వంజర్ బస్ అని ఉంటది, 7th క్లాస్ లో వాళ్ళు జాయిన్. సో వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి
అందరూ హైటెక్లలో జాబ్స్ వచ్చినాయి వాళ్ళకి. ఒకడైతే న్యూయార్క్లో నన్ను రమ్మంటున్నాడు, నా దగ్గర ఉండిపో సార్ నువ్వు, నేను చూసుకుంటాను. నేను ఈ ఏజ్లో నాకు 2 కొడుకులు ఉన్నారు, ఒక ఆయన జర్మనీలో ఉన్నాడు మంచి పోస్ట్లో, పెద్దోడు బెంగళూరులో ఉన్నాడు, ఇద్దరు మంచి పోస్ట్లో ఉన్నారు. నాకు 25,000 నేను ఒక ఇల్లు కొన్నాను మారేడుపల్లిలో, దాని రెంట్ వస్తుంది, నాకు పెన్షన్ లాగా ఇస్తున్నారు. 25,000 సరిపోతుంది నాకు. వెరీ 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 హ్యాపీ. ఇక్కడ తిరుగుతుంటాం కదా అటు ఇటు, ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ ఏమైనా కంఫర్టబుల్ ఉంటే తిరుగుతాం. టిఫిన్ తెచ్చుకుంటాం, కాకపోతే చూద్దాం, మనం డ్రైవర్స్ మాట్లాడుతుంటారు కదా చూసినాము, పబ్లిసిటీ బాగానే ఉంది. నేను రావడం చూద్దాం అన్నట్టు ఫస్ట్ టైం. నేను 16 నుంచి చేస్తున్నా, 16 అంటే 10 years. సూపర్. ఎలా అనిపిస్తుంది ఫుడ్? రూపాయి ఫుడ్ అనేది వర్తబుల్ అనిపిస్తుంది మీకు? ఇది ఏమన్నా హోమ్ ఫుడ్ సార్ ఇది, సేమ్ మన ఇంట్లో చేసుకున్నట్టు ఏం లేదు తేడా, కాకపోతే డోనర్ కూడా బాగుంటే కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి ఇటు మన డ్రైవర్ వాళ్ళకు బయట రోడ్ మీద కొంతమంది ఉంటారు కదా, ఏమి వెనక ముందు లేని వాళ్ళకంటే కొంచెం కంఫర్ట్ బెటర్ అనిపిస్తుంది. అంటే మీరు క్యాబ్ తిరిగేటప్పుడు ఫుడ్ టైంకి దొరుకుతూ ఉండదు మీకు, అంటే అన్ని చోట్ల ఆగరు, ఫుడ్ బాగుంటుందో బాగుందని ఆలోచిస్తూ ఉంటారు. హోటల్ కూడా తినాలంటే తినలేము, డబ్బులు ఎక్కువ అయితే సంపాదించిన క్వాలిటీ కూడా ఉండదు. హోటల్లో ఏదో చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, అంటే బ్యాడ్ చేయడం కాదు కానీ అందరూ కూడా ఉంటారు కదా, మనకు డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి మళ్ళీ హెల్త్ ప్రాబ్లం కూడా చూసుకోవాలి కదా. టిఫిన్ తెచ్చుకోవడం కానీ టైంకు ఆ టైంకు రీచ్ కాలేము మనం లంచ్కి, అందుకని ఇలాంటి ఉంటే హోమ్ ఫుడ్ లా ఉందని చూద్దాం అన్నట్టు తీసుకున్నాను. బాగుంది, టేస్ట్ బాగుంది, సేమ్ ఏంటి ఫుడ్ లాను. 1 రూపీ బాగుంది టేస్ట్, సేమ్ ఇంట్లో మనం ఇంట్లో చేసుకొని తిన్నట్టే ఉంది, బాగుంది. వాళ్ళకి ఏం చెప్తారా కరోనాకి ఇచ్చిన వాళ్ళకి మీ ద్వారా మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? గ్రేట్ సార్, అది చాలా గ్రేట్. వాళ్ళు అంతా హెల్ప్ చేస్తున్నారు అంటే పబ్లిక్ కోసం, అందరికి బీద వాళ్ళు పెద్దవాళ్ళు అనేం లేదు, ఎవరున్నా వచ్చి తినొచ్చు, అంత మంచిగా ఉంది. సేమ్ ఫుడ్ సేమ్, రైస్ కూడా సేమ్ మన ఇంట్లోదే. కొంతమంది అంటారు కదా అలాంటి బాగాలేదు, దొడ్డు బియ్యం సన్న బియ్యం అలాంటి ఏం లేదు, కరెక్ట్ ఉంది. అందరు తినొచ్చు, బాగుంది, బాగుంది. అన్నం కూడా రూపాయిగా బాగుంది, సూపర్ స్టార్. ఫుడ్ నిజంగా ఎలా ఉంటుంది? ఫుడ్ బాగుండే. ఎప్పుడు వస్తా ఉంటావు? ఫస్ట్ టైం వచ్చావు? అన్న ఫస్ట్ గా డైలీగా రేట్ వచ్చింది, డైలీ వచ్చేది. ఎక్కడ ప్లేస్ ఎక్కడ అసలు? పక్కన ఉందరా. అసలు ఏ ఊరు మీది? అసలు యూపీ ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏం చేసి పని చేసుకుంటూ ఉంటారు? పొద్దున టిఫిన్ కూడా వస్తా? టిఫిన్ కూడా వచ్చేది. నాదేవ్ యోగి ఆదిత్యనాథ్ సింగ్ సీఎం నాది ఉత్తరప్రదేశ్, మనం సచిన్. అక్కడికి రూపాయి అన్నం కూడా బాగుంటుందరా. జబ్ వచ్చే రూపాయికి అన్నం తింటావు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? రాజశేఖర్. ఈ కరోనా కిచెన్ కి రూపాయి ఫుడ్ అని వచ్చారు కదా, ఫస్ట్ టైం వచ్చారు? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు చూస్తా, కాబట్టి ఇవాళ తింటున్నా. ఎలా చూసారు వాళ్ళు? నేను ఆటో నడుపుతా ఉంటారు. ఓకే, ఎలా ఉంది? రూపాయికి ఫుడ్ ఇస్తున్నారు, నిజమేనా? చాలా బాగుంది. ఇంట్లో ఉన్నట్టు ఉంది ఫుడ్? ఫుడ్ బాగుంది. ఏం చెప్తారు ఇలా పెట్టే వాళ్ళకి? ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఏం చెప్తాం, ఎలా ఉంటే ఎంకరేజ్ చేయాలని చెప్తాం. మంచి ఫుడ్ అందిస్తుంది రూపాయికి అందరికి. చాలా మంది పేదోళ్ళు ఉంటారు, చాలా మంది తిన్నోళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. చాలా మంది తినకుండా ఉండేటోళ్ళు, అటు ఇటు రోడ్లు పండి తిరిగే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు చాలా మంది. కరెక్ట్ టైంకు మధ్యాహ్నం టైంలో ఈ రూపాయికి ఫుడ్ అనేది చాలా మంచి పని. ఇలాంటి వాళ్ళు ఇంకా సాయం చేస్తే ఇంకా పెద్దగా చేయొచ్చు, చాలా పెద్దగా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. రూపాయి భోజనం కోసం చాలా మంది వస్తున్నారు. ఒకసారి పెద్ద మాట్లాడదాం. మీ పేరండి? వినాయక్.
ఇక్కడ ఎప్పుడు తింటూనే ఉంటారు కరోనా కిచెన్ దగ్గర ఫస్ట్ టైం? ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాడు. ఓకే. ఇక్కడ ఫస్ట్ టైం ఫుడ్ వచ్చినాడు. ఎలా వచ్చారు ఇక్కడ వరకు? ఎలా తెలిసింది ఇక్కడికి రూపాయి భోజనం పెడతారు? ఎలా తెలిసింది మీకు? మేము ఎట్లా నేను వర్క్ మీద వచ్చిండే, హాస్పిటల్ వర్క్ మీద వచ్చిండే. అయితే ఇక్కడ స్టేషన్ దగ్గర రాగానే ఇక్కడ తిరిగితే ఇక్కడ రూపాయికి భోజనం అని వినిపించింది. అయితే ఎంక్వైరీ చేసిన, ఎంక్వైరీ చేస్తే ఫుడ్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్, ఓకే. రూపాయిలో అందరూ బతుకుతుండ్రు. రూపాయికి ఇస్తున్నారా ఫుడ్ నిజంగా? రూపాయికి ఇస్తుండ్రు. ఫుడ్ ఏం సాలిడ్ ఉన్నది, అంటే మన మధ్యం వర్గ వాళ్ళకైతే సూపర్ గానే ఉంది, నో డౌట్. ఈరోజు ఒక్క రూపాయి భోజనంలో చాలా మంది పాలు పంచుకునే టైం ఉండలేక ఈరోజు మేడం బర్త్డే అనమాట. మేడం బర్త్డే సందర్భంగా చాలా మందికి డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ రూపాయి ఫుడ్ ఇక్కడ కరోనా కిచెన్కి కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడిపోయింది. ఒకసారి నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్ హ్యాపీ బర్త్డే మేడం మీకు. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపిస్తుంది మేడం ఇలా డొనేట్ చేయడం అనేది? చాలా బాగుంది అనిపించిందండి. అసలు ఒక్క రూపాయికి అసలు ఏమి రాదు, టీ కూడా రాదు, సింగిల్ టీ కూడా రాదు. అలాంటిది ఒక్క రూపాయికి కడుపు నిండుగా భోజనం పెడుతున్నారంటే ఆ రాకేష్ గారిని చాలా మెచ్చుకోవచ్చు. కానీ మనలాంటి వాళ్ళు చాలా మంది ఆయనకి ఆర్థిక సహాయం చేస్తే ఇంకా వృద్ధి చెందుతారు. ఆయన ఎప్పటికీ 350 మెంబర్స్ పెడుతున్నారట ప్రతిరోజును. ఇంకా మనలాంటి వాళ్ళు చాలా మంది ఆర్థిక సహాయం చేసి 450 మెంబర్స్ దాకా పెడతానంటున్నారు. కానీ బాగుంది. మార్నింగ్ టిఫిన్, టీ, మధ్యాహ్నం మీల్స్, నైట్ కూడా ఉంటుంది కదండి. నైట్ లేదా? ఓకే. అలా మనలాంటి వాళ్ళు అందరూ చేయూతనిస్తే రాకేష్ గారికి ఇంకా హెల్ప్ అయినట్టు ఉంటుంది. 350 మెంబర్స్. యాక్చువల్ గా రీసెంట్ గా మేము సండే న్యూస్ పేపర్ లో చూసాం అన్నమాట. చూసి చాలా బాగుంది, చాలా మంచి పని చేస్తున్నారు ఈయన అన్న ఉద్దేశంతో మేము అప్పుడు ఇమీడియట్ కాల్ చేసాం అన్నమాట. యాక్చువల్ దానిలో నెంబర్ కూడా లేదు. అయితే కర్ణాస్ కిచెన్ అని చెప్పారు కాబట్టి నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి నెంబర్ కనుక్కొని అప్పుడు చెప్పాం అనమాట. ఈ రకంగా ఇద్దాం అనుకున్నామండి అని చెప్తే, ఓకే సార్ మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఇస్తారు చెప్పండి, దాని ప్రకారం నేను అరేంజ్ చేస్తా అన్నారు. తన బర్త్డే కాబట్టి ఈ రోజు అట్లా ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అన్నమాట. ఇద్దరు మంచి గిఫ్ట్ ఇచ్చారు మేడం కి సార్. ఓకే, థాంక్యూ అండి. ఇలానే చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాము. ఒకసారి జార్జ్ గారి దగ్గరికి వెళ్ళి, మనం చాలా బిజీగా ఉన్నట్టున్నారు, ఒకసారి ఇక్కడ కౌంటర్ దగ్గర వ్యక్తిని అడుగుదాం. ఒకసారి కరోనా కిచెన్ లో ఇక్కడ టోకెన్ తీసుకొని, ఇక్కడ రెడ్ టోకెన్ తీసుకొని మేడం దగ్గర డొనేషన్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అక్కడ రూపాయి ఇచ్చి టోకెన్ తీసుకొని ఒకసారి మేడంతో మాట్లాడతారు. అసలు ఎన్ని మంది వస్తారు, ఎలాంటి వాళ్ళు వస్తారు అడిగే ప్రయత్నం. ఒకసారి నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు స్వప్న. నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇక్కడ 4 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నారు. అడ్మిన్ గా చేస్తున్నాను. ఎలాంటి వ్యక్తులు వస్తూ ఉంటారు మీ దగ్గరికి? ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ మెంబర్స్ వస్తారు. ఆటో వాళ్ళు వస్తారు, స్విగ్గీ వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు, కూలి వాళ్ళు వస్తారు. అందరూ ఒకలాగా ట్రీట్ చేస్తారా? అందరిని ఒకలాగా ట్రీట్ చేయాలని 1 రూపీ పెట్టినాం. ఫ్రీగా తీసుకుంటున్నామని వాళ్ళకి ఫీలింగ్ ఉండొద్దని 1 రూపీ పెట్టినాం. అంటే అలా పెట్టినప్పుడు చూసే వాళ్ళు చాలా మంది తింటూ ఉంటారు, అన్నం లేక చాలా మంది ఇబ్బంది పడిన రోజులు ఉంటాయి. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ మీరు? మాకు హ్యాపీగా అనిపిస్తుంది. మాకు ఇప్పుడు ఫెస్టివల్ క్రిస్మస్ అయినా వచ్చి సర్వ్ చేస్తున్నాం కదా. అవునవును, సర్వ్ చేయాలని హ్యాపీగా ఉంది. ఈ రోజు ఒక డొనేషన్ పెట్టారంట కదండి. ఈ రోజు అవును అవును. ఎన్ని మందికి వచ్చిన డొనేషన్ అనేది ఎలా కండక్ట్ అవ్వాలి? కార్డు ఉంటుందండి, విజిటింగ్ కార్డు, నెంబర్ ఉంటుంది. ఇగోండి కార్డు, నెంబర్ ఉంటుంది. నెంబర్ 9502836586. ఈ నెంబర్ కి డొనేట్ చేస్తారు. టైమింగ్ ఏంటంటే ఇది 12 నుంచి 2 వరకు ఉంటుందండి. 12 నుంచి 12:30 వరకు టోకెన్స్ ఇస్తారు. 2 o'clock లోపల అయిపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. రూపాయి బ్రేక్ఫాస్ట్, రూపాయి. డైలీ ఒక ఐటమ్ ఉంటుంది, అది కూడా ఉప్మా ఉంటుంది, పొంగల్ ఉంటుంది, పులిహోర ఉంటుంది. అట్లా డైలీ ఒక ఐటమ్ ఉంటుంది. 1 రూపీ చాయ్, 1 రూపీ బ్రేక్ఫాస్ట్ అండి. జార్జ్ గారితో మాట్లాడదాం. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నిద్దాం. ఒకసారి చాలా మంది ఫుడ్ తినడానికి కోసం చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక్కడ డొనేషన్ చేసే వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు విజిటింగ్ కార్డు కూడా చూపిస్తున్నారు. ఒకసారి ఇక్కడ స్కానర్ కూడా ఉందన్నమాట. ఎలా డొనేట్ చేయాలి, ఎలా కండక్ట్ అవ్వాలి కూడా ఉంది. రైట్, ఈ స్కానర్ కానీ వెనక మనం చూసుకున్నట్టయితే ఒకసారి విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు అనమాట. డొనేషన్ చేసే వాళ్ళు కూడా రావచ్చు. ప్రతిరోజు ఈ రోజు ఒక మేడం బర్త్డే రోజున డొనేషన్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు.
అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ చేతుల మీద డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇక్కడికి వచ్చి జార్జ్ గారు ఇక్కడికి వచ్చి ఫుడ్ పెట్టమని చెప్తూ ఉంటారంట. మీ చేతిలో మంది ఇస్తే వాళ్ళకే హ్యాపీగా ఉంటుంది, మీకే హ్యాపీగా ఉంటుంది అన్నట్టుగా చెప్తూ జరుగుతుంది. సో జార్జ్ గారితో మనం ఒకసారి జార్జ్ గారు బిజీగా ఉన్నారు లోపల, చాలా మంది వస్తున్నారు. రూపాయి ఫుడ్ ప్రతి ఒక్కరు చూసుకున్నట్టయితే మాకు ఇంట్లో భోజనం తిన్నట్టు ఉంది, అంటే ఎక్కడెక్కడో భోజనాలు తినే బదులు ఇక్కడ తింటే బాగుంది అనిపిస్తుంది. అంటే 350 మెంబర్స్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. గత 1 year 2 years నుంచి కూడా పెడుతున్నారు ఇక్కడ. చాలా మంది డొనేషన్ చేసే అవకాశం కూడా ఉంది. ఎంతైనా మీకు వచ్చినంత ఒక్క డొనేషన్ 10 రూపాయల నుంచి ఇస్తారు అనమాట. ఒక్క వ్యక్తికి 10 రూపాయలు ఇస్తే ఒక భోజనాన్ని ఆయన రూపాయికి ఇస్తారు, మనం 10 రూపాయలు మనం ఇవ్వాలన్నమాట. ఒకసారి జార్జ్ గారితో మాట్లాడదాం. ఒకసారి మనం జార్జ్ గారితో మాట్లాడి ఎప్పటి నుంచి నడుస్తుంది, ఎంతమంది వస్తున్నారు, ఎన్ని మంది డొనేషన్ చేస్తున్నారు, డొనేషన్ చేసే విధానం ఏంటి, టైమింగ్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒకసారి. హాయ్ జార్జ్ గారు. హాయ్ అండి. రెండోసారి కలుస్తున్నాను మిమ్మల్ని. అవునండి. అప్పుడు వేరేలా ఉందంతా, ఇప్పుడు వేరేలా మార్చేశారు. అవునండి. అప్పుడు ఈ కప్పు లేకుండేది. అవును. సమ్మర్ అయిపోయే లోపల భగవంతుడి దయ వల్ల డోనర్స్ ఎవరు వేయించారండి. అంతా డోనర్స్ మీద నడిపిస్తున్నారు. అంతే అండి. ప్రజల నుంచే సహాయం ఓకే. అవుతుంది. నేను మంచి చేస్తే మనకు మంచి వస్తుందని చెప్తుంటారు పెద్దలు, అలానే జరుగుతున్నట్టుంది మీకు. అంతే అండి. ఎలా ఉందండి ఇప్పుడు ఈ రోజు డొనేషన్ కూడా మాట్లాడడం జరిగింది, బర్త్డే రోజున పెట్టడం జరిగింది అని ఆ మేడం వాళ్ళు పేపర్లో ఈనాడులో చూసి ఇక్కడ అన్నదానం చేయొచ్చు అని వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా చేశారు, తృప్తిగా అనిపించింది. అట్లా. ఓకే సార్, ఎన్ని మంది డైలీ భోజనం పెడతారు, ప్రతిరోజు పెడుతుంటారు కదా? ప్రతిరోజు 300 మంది కోసం వండుతామండి. అందులో 200 మంది వస్తారు, ఒకళ్ళు ఇద్దరు తీసు 2 సార్లు తీసుకుంటారు, 3 సార్లు తీసుకుంటారు. సో 300 ప్లేట్స్ ఖచ్చితంగా మధ్యాహ్నం అవుతుంది. ప్రొద్దున్న 250 ప్లేట్స్ అవుతుందండి. టిఫిన్ కూడా పెడతాం. టిఫిన్ కూడా పెడుతున్నామండి. చాయ్ ఒక్క రూపాయి. అంటే జార్జ్ గారు ₹1 హైదరాబాద్ లో ఏమి రాదు, ఒక బిస్కెట్ రాదు, ఒక చాయ్ రాదు. అలాంటిది ఫుడ్, టిఫిన్, తర్వాత టీ ఇస్తున్నారు. దీనికి ఉన్న రహస్యం ఏంటండి? ₹1 పెట్టడం ఆశ ఏంటి, ₹1 భోజనం ఏంటి అసలు? సార్ చాలా మంది ఫ్రీగా పెడుతున్నారు, చాలా మంది అన్నదానాలు చేస్తున్నారు. మేము అలా ఫ్రీగా పెట్టకూడదు, ₹1 పెట్టి పెట్టాలని మాకు ఆలోచన. ఎందుకు ₹1 అనేది? అంటే గౌతమ్ గంభీర్ గారి దగ్గర చూసాం ₹1 పెట్టి పెట్టారు. కానీ ఇక్కడ ₹1 ఇచ్చే వాళ్ళు లైన్ లో మీరు ఎలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళు అనేది ఇబ్బంది ఉండదు. రెండోది నేను ₹1 ఇస్తున్నా కాబట్టి ఆయన రుబాబుగా తింటాడు, ఏదో అన్నదానం చేస్తున్నా రెస్పెక్ట్ తోటి తింటాడు. సో ఆ ₹1 మళ్ళీ డిసిప్లిన్ గా అందరినీ లైన్ గా నిల్చోబెడుతుంది. టోకన్ తీసుకొని చూసాను. ₹1 మర్చిపోతున్నారు. ఎన్నో పెరిగిపోతున్నాయి రేట్లు అన్నిట్లో, కానీ ₹1 లేని లేదు. సో ఆ ₹1 ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఓకే, ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందండి? అంటే ఎవరిని చూసి వచ్చింది? మీరు ఎవరన్నా పక్కన చూసి వచ్చారా, లేకపోతే మీకు ఆకలి తెలిసి ఇలాంటి ట్రై చేస్తున్నారు? సార్ ఆకలి గురించి నిజంగా అర్థమైన వాళ్ళకి ఈ ₹1 అంటే తెలుస్తుందండి. ఎందుకంటే జోబులో డబ్బులు పెట్టుకొని కూడా మనం ఆకలి తీర్చుకోలేము కొన్నిసార్లు. నాకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. నేను కూడా బయట వేరే రాష్ట్రంకి వెళ్ళినప్పుడు ఎంత ప్రయత్నించినా అన్నం దొరకలేదు, అంటే ఆ టైంకి దొరకలేదు. జేబులో డబ్బులు ఉన్నాయి, కానీ టైం అయిపోయిన తర్వాత అన్నం దొరికిన తర్వాత అది ఉండదండి. అంటే ఆకలి చచ్చిపోయిన తర్వాత మీరు అన్నం పెడితే లాభం ఉండదు. సో అందు గురించి ఆ టైమింగ్ పెట్టామన్నమాట. 12:30 నుంచి 1:30 వరకు ఫినిష్. డైలీ 300. ఎక్కువగా ఏ పబ్లిక్ వస్తారంటే లేని వాళ్ళ, లేకపోతే పని చేసుకునే ఆటో డ్రైవర్స్, లేకపోతే క్యాబ్ డ్రైవర్స్, లేకపోతే స్విగ్గీ చేసుకునే వాళ్ళు? ఎక్కువగా వలస కార్మికులు వస్తారండి. వలస కార్మికులు ట్రైన్ లో దిగుతారు, వాళ్ళకి ఏం షెల్టర్ ఉండదు, ఇక్కడిక్కడే పడుకుంటుంటారు. సో వాళ్ళు వస్తారు చాలా మంది. తర్వాత ఆటో వాళ్ళు వస్తారు, ర్యాపిడో వాళ్ళు వస్తారు, ఇంకా తర్వాత ర్యాక్ పిక్కర్స్ వస్తారు. తర్వాత ఇక్కడే కొంతమంది ఉంటారు హోమ్లెస్ వాళ్ళు వస్తారు. పని దొరకనప్పుడు ఇక్కడికి వచ్చి తింటారండి. అంటే ₹1లో కొంచెం బెనిఫిట్ అన్నట్టుగా. ₹1 ఇస్తారా ఫుడ్? ₹1 లేకపోయినా ఇస్తామండి. జార్జ్ గారు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక వ్యక్తి ఎవరో ఇన్ని సంవత్సరాల్లో ఒక వ్యక్తిని ఒక మంచి మాట చెప్పుంటారు, మీకు సంతోషించే విషయం అని ఉందా? ఆ మాటలో తెలిసిన విషయం. నేను ఇది పంచుతున్నప్పుడు పేపర్లో వచ్చింది, అంటే టీవీలో మీడియా వాళ్ళు, మీ లాంటి వాళ్ళు మీడియాలో చూపించిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. ఆయన మధ్యాహ్నం స్పాన్సర్ చేశాడు. మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంటే నేను ఎత్తలేదు, మెసేజ్ చేస్తున్నాను. మళ్ళీ రాత్రి ఫోన్ చేసి అన్నాడు, నేను ఒకసారి నీ దగ్గరకు వచ్చి కలుస్తానని. సో ఆ రోజు వచ్చి నించోని అంతా చూసి నీకేం కావాలి అని అడిగాడు నన్ను. డబ్బులు ఇంత ఇవ్వాలా, ఏది ఇవ్వాలా అని అడగలేదు. నీకు దీని గురించి ఇంకా నీకేం ఆశ ఉంది అని అడిగాడు. సార్ నాకు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని ఆశ ఉంది సార్. ఈ సీజన్ లో చాయ్ తాగితే బాగుంటుంది పొద్దున అలా అనిపిస్తుంది. అంటే
తప్పకుండా నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పాడు. ఎంత డబ్బు అవుతుందని, ఇంత అవుతుంది అంటే ఆయన నెల మొత్తానికి ఆయన్నే ఖర్చు పెట్టి ఆయన స్టార్ట్ చేయించాడు. ఇంకా తర్వాత మెల్లమెల్లగా డోనర్స్ రావడం. అంటే డోనర్స్ ఎలా వస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు, ఎలా ఎలా ఇస్తా ఉంటారు? మార్నింగ్ మీరు బర్త్డే అనేది ఖచ్చితంగా మధ్యాహ్నం లంచే కాదు, టిఫిన్ తో కూడా ఇవ్వచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు హై టీ అని పార్టీ చేసుకుంటారు, మీటింగ్ అయినప్పుడు హై టీ అని పెడతారు, అంటే ఆ టీకి స్నాక్స్ తో పాటు. సో అలానే మార్నింగ్ కూడా వాళ్ళు బర్త్డే వచ్చి చాయ్ ఇస్తే, ఆ టిఫిన్ ఇస్తే సంతోషపడతారండి వాళ్ళు. టీ ఏంటంటే ఆ ₹1 తాగుతున్నప్పుడు వాళ్ళు ఈ చలిలో ఈ టైంలో చాలా సూపర్ ఉందండి. డోనర్స్ కి చెప్పాలంటే ఎలా కాంటాక్ట్ అవుతుంది ఏం చెప్తారు? సార్ మా నంబర్ ఉంది మీరు కార్డ్ పైన, మీరు గూగుల్ చేసిన కరుణా కిచెన్ అనే నంబర్ వస్తుంది, లేదంటే 9502836586 అనే నంబర్ కాల్ చేసి మీరు కనుక డొనేషన్ చేయాలనుకుంటే ఒక్క ప్లేట్ కి ₹10 అండి. బ్రేక్ఫాస్ట్ కూడా ఒక ప్లేట్ కి ₹10. మధ్యాహ్నం 300 మంది, ఉదయం 250 మంది తింటారు. సో దాన్ని బట్టి మీరు ఎంత కెపాసిటీ ఉంటే అంత ఇవ్వచ్చు. కంపల్సరీ మీరు అంత ఇవ్వాలని ఏం లేదండి. కొంతమంది వచ్చి ₹50 ఇచ్చి 5గురికి పెట్టేసి వెళ్ళిపోతారండి. తృప్తి అంతే చాలు, మన పాకెట్ లో ఉన్నంత వరకు మేము అన్నదానం చేయగలిగినామని. అన్నదానం అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయాలంటే వాళ్ళు అందరికి పెట్టాలంటే ఉండదండి, డబ్బులు ఉండవు. సో కొంచెం కొంచెం కూడా పెట్టొచ్చు. ఈ ఆలోచన ఏ సంవత్సరంలో వచ్చింది మీకు? ఈ సంవత్సరం అంటే ఆకలిగా ఉన్నప్పుడు నేను ఒక 25 సంవత్సరాల ముందు వచ్చింది. కానీ అప్పుడు అంత కెపాసిటీ లేదు, పరిసరాలు లేవు, అంటే టైం పడుతుంది ఇంకా దానికోసం. సో ఇప్పుడు బాగా అనిపిస్తుంది, వాళ్ళు తింటుంటే అబ్బా నిజంగా ఆ టైంకి వాడు అన్నం తిన్నాడు, చాలా మన జీవితానికి చాలా అనిపిస్తుంది. చాలా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా ఒకసారి ఫుడ్ టేస్ట్ చేస్తాను. ఇలాంటి వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేస్తూ ఉండాలి. మా ఛానల్ ద్వారా కూడా మీకైనా హెల్ప్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతారండి ఖచ్చితంగా, ఎందుకంటే 300 మంది పెడుతున్నారు, ఇంకొక 100 మందికి పెంచుతారని ఆశతో నేను అనుకుంటున్నాను. ఫస్ట్ జనవరి నుంచి మేము 300 నుంచి 400, 500 చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా మంది అన్నం అయిపోయిన తర్వాత వచ్చి నుంచుంటున్నారండి, బాధ అనిపిస్తుంది. సో ఎవరన్నా స్పాన్సర్షిప్ చేసి ప్లేట్స్, స్పూన్స్, ఈ భగవాన్ స్పాన్సర్షిప్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి మేము స్టార్ట్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు చాలా మంది. టైం దొరకనో ఇదే విధంగా దొరకనో ఉంటున్నారు, కానీ అలాంటి మీలాంటి వాళ్ళని ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం, ఫుడ్ ఎలా ఉంది ఏంటి అసలు. ఫుడ్ ట్రై చేసి మీకు చెప్తాను ఒకసారి. అంటే ఫుడ్ ట్రై చెప్పవసరం లేదు, ₹1కి భోజనం అనేది గొప్ప విలువ. ఫుడ్ దొరకడం గొప్ప అనుకుంటాం మనం, అలాంటిది ₹1కి పెట్టడం అనేది ఇంకో గొప్ప విషయం అనుకోవచ్చు. ఒకసారి తిని ఎలా ఉందో చెప్తాను ఒకసారి. ఓకే, చిన్నప్పుడు స్కూల్లో తినేది సాంబార్ అన్నాలు అనేది, ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఒక స్పూన్ ఇచ్చారు, పప్పన్నం వేసి ఇచ్చారు, సాంబార్ అన్నం అనమాట. ఇది మనం స్కూల్లో తినేది ఒకప్పుడు చిన్నప్పుడు. బట్ అంటే ఈ ఫుడ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ చనిపోయిన రోజులు ఉన్నాయి. ఆకలి తీరక చాలా మంది ఇబ్బంది పడుతూ రైల్వే స్టేషన్ వాళ్ళు, ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరే కాబట్టి డబ్బు లేని వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే తెలియక హైదరాబాద్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ ఫుడ్ తినని అర్థం కదా, డబ్బులు ఉంటాయో ఉండవో కూడా తెలియదు. సో మనం చూడొచ్చు చాలా మంది మంచి వాళ్ళు తింటున్నారు, డబ్బు లేని వాళ్ళు తింటున్నారు, ఫుడ్ బాగుందని ట్రై చేసే వాళ్ళు ఉన్నారు, తిని వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళి డొనేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకసారి ట్రై చేద్దాం మనం. ఈ ఫుడ్కి ఎంత అంటే ఫుడ్ ఏదైనా తినవచ్చు అండి, అదే ఇది తినాలని రూల్ లేదు. ఇప్పుడు వచ్చిన హోటల్స్ని బట్టి తిన్నారు, కానీ హై క్వాలిటీ అనేది ఫుడ్ లేక చాలా మంది రోడ్డు మీద మనం వీడియోలో చాలా చూస్తూ ఉన్నాం. వేడి వేడి అన్నం, మంచి సాంబారు, నైస్. ఇంకొకవేళ అడ్రస్ దొరకపోయినా, అంటే డొనేషన్ చేయడానికి అడ్రస్ దొరకకపోయినా గూగుల్లో కరుణా కిచెన్ అని కొడితే జార్జ్ గారి నెంబర్ వస్తుంది, లొకేషన్ వస్తుంది. ఇక్కడికి వచ్చి మాట్లాడి కూడా ఇవ్వచ్చు మీరు. చాలా బాగుంది. ఇలాంటి హెల్ప్ చేసే వాళ్ళందరికీ మనం హెల్ప్ చేస్తే చాలా మందికి టైం ఉండకపోవచ్చు, డబ్బులు ఇచ్చేసి డొనేషన్ ఉంటుంది కానీ హెల్ప్ చేయాలని ఇవ్వకపోవచ్చు. బట్ ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మన ద్వారా మనం ఇస్తే, జార్జ్ గారు ఉంటూ వాళ్ళు ఉంది కాబట్టి, ఆల్రెడీ సంస్థ ఉంది కాబట్టి ఆ సంస్థ ద్వారా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే ఇంకా 100 మందికి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.